ఇండియన్ మర్చెంట్ నావీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఒకసారి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే 11th March 2024 ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఈ మంత్ 30 అయితే లాస్ట్ డేట్ అనమాట. అంటే 30 April 2024 ఇంకొక 6 days మాత్రమే ఉన్నాయి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే అప్లై చేసుకోండి. ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ప్లస్ 10th ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 10th ప్లస్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నది. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్తో ఉన్నారో వాళ్ళు అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఏజ్ లిమిట్ అయితే చూద్దాం. 17.5 అండ్ 27 years లోపల ఉన్న వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అయితే కింద చూడండి, ఓన్లీ ఇది మెన్స్కి మాత్రమే అనమాట. ఎవరైతే మేల్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, ఫిమేల్స్కి అయితే ఇది లేదనమాట. అండ్ ఒకసారి మనం కిందకు వచ్చి ఎగ్జామినేషన్ గురించి అయితే డీటెయిల్స్ చూసుకుందాం. దీనికి వచ్చేసి ఒక 4 categories అయితే ఉన్నాయన్నమాట. జనరల్ అవేర్నెస్ 25 marks, సైన్స్ నాలెడ్జ్ 25 marks, ఇంగ్లీష్ నాలెడ్జ్ 25 marks, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 25 marks. మొత్తం టైం వచ్చేసి 2 hours 120 minutes అయితే ఉన్నాయన్నమాట. అండ్ మార్క్స్ వచ్చేసి 100 marksకి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకసారి మనం కొద్దిగా కిందకు వచ్చినట్టయితే కనుక ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 rupees అనమాట. ప్రతి ఒక్కళ్ళకైతే 100 rupees అయితే ఫీజు అయితే ఉండిద్ది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అందరూ అప్లై చేయండి. అండ్ నోటిఫికేషన్ లింక్ కూడా కింద అయితే ప్రొవైడ్ చేస్తాము. మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.